కీలకమైన ఈ అంశంలోకి వెళదాం. తిరుమలకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు డబుల్ గేమ్ ఆడుతున్నారా? అట్లాగొట్లా క్షమాపణతోటి డ్రామా ముగించాలని ప్రయత్నం చేస్తే బీఆర్ నాయుడు గారు ఆయన గాలి తీశారా? ఎవరో చెప్తే అంటే ఎవరో అంటే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని పట్టుకుని ఎవరో అనడం ద్వారా ఆయన గాలి తీశారా? చంద్రబాబుని ఎందుకు క్షమాపణ అడగట్లేదు? ఆనవ రామనారాయణ రెడ్డిని ఎందుకు క్షమాపణ అడగట్లేదు? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టకూడదని మిగతా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వీళ్ళందరి మీద. మరి ఏమిటి అసలు ఈ పరిస్థితి? నిజంగానే పవన్ కళ్యాణ్ డ్రామా వికటించిందా, లేదు బలవంతంగా బీఆర్ నాయుడుతో క్షమాపణ చెప్పించారా? ఏమిటి పురుషోత్తమ రెడ్డి గారు, మీరు తిరుపతి వాస్తవ్యులు కూడా, అక్కడ ఏం జరుగుతోంది? ఈ పరిణామాలు పవన్ కళ్యాణ్కి గాలి తీసినట్లా కాదా? క్షమాపణలతోటి కేసు ముగించాలని చేస్తున్న ప్రయత్నాలకి ఇది సూచకమా? కొమ్మినేని గారు, ఇక్కడ బేసిక్ గా తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిన ఘటన రెండు కోణాలు చూడాలి. ఒకటి ఘటన జరగడం, రెండు ఘటన జరిగిన పరిణామాలు, రెండు వేరువేరుగా చూడాలి. ఘటన జరిగిన దానిపైన అందరూ ఖండించాం, ప్రభుత్వం వెళ్ళింది, ఎవరు అభిప్రాయాలు ఉండేది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనికి పూర్తిగా చంద్రబాబు గారి బాధ్యత వహించాలి, ఎలా వహించాలో ఆయన చెప్పదలుచుకుని చెప్పాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, నేనేమంటారంటే ముఖ్యమంత్రి గారు హెచ్ఓడి రాష్ట్రానికి, ఆయన ఒక బాధితురాల దగ్గరికి వెళ్ళి సారీ అమ్మా అన్నాడు. ఆ వీడియో కూడా ఉంది. వన్స్ సీఎం చెప్పేస్తారు సారీ సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకా సారీ సబ్జెక్ట్ కాదు ఇప్పుడు కావాల్సింది. జ్యుడిషియరీ ఎన్క్వైరీ వేస్తారన్నారు, జ్యుడిషియరీ ఎన్క్వైరీ తొందరగా వేయండి, కేబినెట్ చర్చించండి, నిజమైన దోషులు ఏమైనా తప్పులు ఎవరు వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఇది ఇప్పుడు జరగాల్సిన చర్చ. ఎవరు బాధ్యులు, ఈ మొత్తం ఘటనకు బాధ్యులు ఎవరు, వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ప్రైమరీగా తీసుకున్న యాక్షన్స్ అనేది ప్రైమరీ రియాక్షన్స్, అది ఫైనల్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు నేను జ్యుడిషియరీ ఎన్క్వైరీ వేస్తున్నానని. వన్స్ జ్యుడిషియరీ ఎన్క్వైరీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలి, తొందరగా జ్యుడిషియరీ ఎన్క్వైరీ వేయించుకోవాలి, తొందరగా రిపోర్ట్ తెప్పించుకోవాలి, తొందరగా క్యాబినెట్. కాదు నాకు పురుషోత్తమ రెడ్డి గారు నాకు సందేహం ఏమంటే, నిజానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎప్పుడు అసలు ఇష్యూ ఎట్లా జరిగిందో ఏం జరిగిందో తెలియనప్పుడు జనరల్గా చేస్తారు. కానీ ఈ కేసులో స్పష్టంగా తప్పు ఎక్కడ జరిగిందో తెలిసిపోయింది, తప్పు ఎవరెవరు చేశారో తెలిసిపోయింది, ఎవరెవరు నిర్లక్ష్యం ఉందో వాళ్లే తిట్టుకున్నారు. ఎవరు చైర్మన్ శ్యామల్ ఈవో ఇద్దరు తిట్టుకున్నారు. మిగతా వాళ్ళు వెంకన్న చౌదరి పాత్ర గురించి కొందరు మాట్లాడారు. ఇంత ఓపెన్గా అయిన తర్వాత ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలయాపన ఎందుకు? రాజమండ్రి జ్యుడిషియల్ ఎంక్వైరీ వ్యవహారం ఏమైందో చూసాం కదా. అసలు కేసులు ఎందుకు పెట్టట్లేదు? సంధ్యా థియేటర్ యాజమాన్యం మీదతో సహా వాళ్ళందరినీ కేసులు పెట్టి అరెస్ట్ చేసి సంబంధం ఉన్నా లేకపోయినా అల్లు అర్జున్ తీసుకెళ్లి జైల్లో పెడితే సమర్థించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇక్కడ క్షమాపణతోటి ఈ డ్రామా ముగించాలని చూడటం ఎంతవరకు కరెక్టు? సరే, పవన్ కళ్యాణ్ గారు గాలి తీసేసినట్లా కాదా? బీఆర్ నాయుడు ఎవరో చెప్తే నేను స్పందిస్తానా అని ఇక్కడ ఒకటి ఉంది కొమ్మినేని గారు. బేసిక్ గా మీరు అన్నట్టు మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు యాక్షన్లోకి ఎందుకు వెళ్ళిపోవడం? యాక్షన్ అంటే కేసు పెట్టడం, BNS 160 కేసు పెట్టాలని ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. అంటే అది క్రిమినల్ కేసు అవుతుంది, నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ కారు పైన పెట్టిన కేసు అదే. తొక్కిసలాట జరిగిన దానికి BNS 160 పెట్టారు, అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు కూడా ఆ స్టాండే తీసుకోండి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి. రెండోది క్లియర్ గా మీరు అన్నట్టు కనపడతా ఉంది కదా, ఎవరు తప్పు ఎవరు ఒప్పో చర్యలు తీసుకున్నారు. నేనంటే పవన్ కళ్యాణ్ గారు ఏ స్టాండ్ అని ఒక స్టాండ్ తీసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది కాబట్టి ఇంకా విచారణలు ఎందుకు, యాక్షన్లోకి వెళ్ళిపోదు అంటే ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ డిమాండ్ చేయండి. లేదా ముఖ్యమంత్రి గారు ఒక స్టాండ్ తీసుకున్నాడు కదా, ప్రైమరీగా ఈ చర్యలు తీసుకున్నాం, ఇంకా జ్యుడిషియరీ ఎన్క్వైరీ అంటున్నారు, దీన్ని సమర్థిస్తాం వ్యతిరేకిస్తాం వేరే పాయింట్. ఆ స్టాండ్ అని తీసుకోండి. ఏ స్టాండ్ తీసుకోకుండా సారీల స్టాండ్ ఏంటి? ఇప్పుడు సారీలతో వచ్చే వనగూరే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు జరగాల్సింది చర్యలు. తప్పెవరిది? ఏ టైప్లో కళ్ళ ముందు కనిపిస్తా ఉంది కాబట్టి చర్యలు తీసుకోనని మాజీ ముఖ్యమంత్రి గారి స్టాండా, లేదా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారు. ఈ రెండు స్టాండ్లు ఇప్పుడు జరగాల్సిన చర్చ. ఈ రెండు స్టాండ్లు కాకుండా సారీల స్టాండ్ తీసుకొని ఇప్పుడు నేనేమంటాను, ముఖ్యమంత్రి సారీ చెప్పేసిన తర్వాత లేదా ఉప ముఖ్యమంత్రి మీరు సారీ చెప్పి మళ్ళీ చైర్మన్ ఈవో అడిషనల్ ఎందుకు సారీ చెప్పాలి? దాని లాభమే ఉంది. అంటే యాక్చువల్గా ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారు సారీ చెప్పిన వీడియో అందరి దృష్టికి వెళ్ళలేదు, బట్ మీరు చెబుతున్నారు కదా ఒప్పుకుందాము. బట్ ఆయన కూడా పబ్లిక్గా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఆయన గురించి మాట్లాడలేదు కదా పవన్ కళ్యాణ్. అసలు ఆనవ రామనారాయణ రెడ్డి అయితే మరి దారుణంగా ఏదో పనిగట్టు చెప్పించారు అని మరి అట్లాంటి మాట్లాడటం పద్ధతేనంటారా? ఎవరైనా బాధితులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు తప్ప, పోయిన వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ పోయినా, చంద్రబాబు గారు పోయినా, జగన్ గారు పోయినా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల మీద ఆరోపణలు ఎవరైనా చేయలేదే, వాళ్ళు బాధలు చెప్పినారు. నా పాయింట్ ఏంటంటే జగన్ గారు వెళ్ళినప్పుడు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మోహిత్ గారు, ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏం చెప్పాడంటే మామూలుగా ఏం చేస్తారు, ఏదైనా వాళ్ళు చేయాల్సిన సహాయం చేస్తారు ఏ పార్టీ పోయినా కూడా. ఈయన ఏం చేశాడు, ఇప్పుడు సరైన సమయం కాదు కాబట్టి మీకు అండగా ఉంటారు, భయపడద్దండి, ప్రభుత్వం చేయిస్తాం, మేము కూడా పర్సనల్ గా మా నాయకులు కూడా మీకు సహాయం చేస్తారని చెప్పి పక్కన వాళ్ళకి పని పురామాయించాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఫ్రీగా ఉన్నప్పుడు
చంద్రగిరికి సంబంధించిన చెవిరెడ్డి మోహత్ రెడ్డి గారు వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శిస్తూ వాళ్ళు ముఖ్యమంత్రి జగన్ గారు ఇచ్చిన సూచన మేరకు వాళ్ళు చేయాల్సిన సహాయం చేసినారు. ఆ వీడియోలు సంచలనం ఎట్టవుతుంది కొమ్మినేని గారు, వాళ్ళు ఫేస్బుక్ లో కూడా పెట్టుకున్నారు. మా నాయకుడు ఇచ్చిన సూచన మేరకు ప్రతి బాధితుడి దగ్గరికి వెళ్ళి మేము చేయాల్సిన సహాయం చేసినాము, ఆర్థిక సహాయం చేసినాము, ఖర్చులకు ఇస్తున్నాము, వాళ్ళు పంపిస్తున్నాము. మంచిదే కదా, ప్రభుత్వానికి తోడుగా ప్రభుత్వం సహాయం చేసి ప్రతిపక్షాలు సహాయం చేస్తే ఆ కుటుంబాలు మరింత సంతోషిస్తాయి కదా. అది సంచలన వీడియోలు ఎట్ట అవుతాయి నాకైతే. వాళ్ళు అఫీషియల్గా చెప్పారు మేము సహాయం చేస్తున్నాం అని. జగన్ గారు వెళ్ళినప్పుడు సహాయం చేస్తే అది అనవసరం, ఒక పక్క పరామర్శించడం ఇవ్వడం ఎందుకు, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన భరోసా ఇద్దాం అనుకున్నారు. దాన్ని తప్పేందుకు, ఒక రాజకీయ పార్టీకి భరోసా ఇవ్వకూడదా, ఆర్థిక సహాయం చేయకూడదా, తప్పే ఉంది. దాన్ని ఇచ్చిన దానికి తిట్టించడానికి మరుసటి రోజు జరిగింది కొమ్మినేని గారు. జగన్ గారు వెళ్ళిన తర్వాత మరుసటి రోజు వాళ్ళు సాయం చేసినారు. దాన్ని చంద్రబాబు గారిని తిట్టించడానికి ఇచ్చారు. ఈ మాటలు నిజానికి ఆనంద్ గారు లాంటి వాళ్ళు మాట్లాడాల్సింది కాదు. ఎందుకో ఇష్యూ ఏమి దొరకలేదు కాబట్టి ఏదో ఒక మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. కాబట్టి సారీలు పంచాయతీ ప్రూవ్ చేసుకోవాలి కదా, అటు కాదు ఆనందరావు నాయుడు ప్రూవ్ చేసుకోవాలి కదా తన రాజభక్తిని, స్వామి భక్తిని. అనేక సార్లు జనం నోకుంటారు కదా కొమ్మినేని గారు. ఇప్పుడు ప్రతిపక్షం ఆర్థిక సాయం చేయకూడదా? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సాయం చేయకూడదా? ఆయన చెప్పకుండా కిందకి పురమాయించాడు పని సహాయం చేయండి అని. తప్పు ఎట్ట అవుతుందని నేను అంటున్నాను. తప్పైతే మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మేము కూడా వెళ్ళి ఇచ్చి వచ్చామని గతంలో చెప్పారు కదా కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో. అది బాధ్యత అంటున్నాను, ఇవ్వడం బాధ్యత కదా. మీరు ఏం సాయం చేయండి.